బంజారా శివలాల్ జయంతి 286 ఉత్సాహం జరుపుకోవడంలో చాలా సంతోషమైన విషయం. ముఖ్యంగా టీడీ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మనం గిరిజన సంఘాల్లో చాలా నిరుపేదగా పుట్టినోడు ఈ విషయం అందరూ పొందించాలి. మనం ప్రతి దాంట్లో ఏర్పడి ఉన్నాము. అదేవిధంగా మనకు కావాల్సిన మెయిన్ ఎడ్యుకేషన్, ఒక విద్య అనేది మనకు మెయిన్ ముఖ్యంగా కావాలి. ఈ విద్యలో మనం తెలుసుకొని ముందుకెళ్తే దేంట్లోనైనా మనం వెళ్ళాలనే ఆలోచన వెళ్ళొచ్చు అనే ఒక ధైర్యం ఏర్పడుతుంది. నేను విద్య కావాలి, విద్యతో పాటు ఆరోగ్యం కూడా కావాలి. ఈ ఆరోగ్యం చూసుకుంటూ అదేవిధంగా మేడం గారికి ఒకటే తెలియపరుస్తున్నాం. మేడం గారు మా ట్రైబల్ ఖండాల్లో చాలా ఫారెస్ట్ ల్యాండ్లో మనము కొంతమందికి హాస్పిటల్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం మీరు గమనించాలి. ఇంకోటి ఏంటంటే మాకు ఎస్టీ కార్పొరేషన్లో కొంతమందికి అవకాశం ఉన్నా కానీ అందడం లేదు. అదొకటి కూడా అవకాశం ఉన్నంత వరకు దాన్ని మీరు కొద్దిగా రిక్వెస్ట్ చేసి వాళ్ళకి వచ్చి ఏవైతే ఉన్నాయో అవి మీరు గుర్తించాలి. మీరు ఇంకొకటి కరెంటు పరంగా 200 యూనిట్లు అనేది ప్రతి ఒక్క ఖండాల్లో మనం ప్రభుత్వం వాళ్ళు అవకాశం ఇచ్చారు. 200 యూనిట్లు ఎస్టీ వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అనే ఒక నినాదం ఉంది. దాన్ని కూడా మీరు ఎంతవరకు అయితే తెలుసుకోవాలో దాన్ని కూడా మీరు లోకంలో మీరు ఎంపీకి వెళ్ళి మాట్లాడి అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రతి స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో విద్యకి సంబంధించిన టీచర్స్ సరిగ్గా లేకపోవడం, ఆ టీచర్స్ విషయంలో కూడా మనం మేడం గారి ద్వారా మేము తెలియపడుతున్నాము. ప్రతి సబ్జెక్టు ఒక టీచర్ ఉండాలి మేడం. ప్రతి సబ్జెక్టు టీచర్ లేకపోవడం చాలా ఇబ్బందికరమైన విషయం. ఆ టీచర్స్ లేకపోవడం పిల్లలు చదువు పట్ల కొద్దిగా అవగాహన తీసుకోలేకపోతున్నారు. ఆ టీచర్స్ లేక ఎడ్యుకేషన్ పరంగా చాలా నష్టపోతున్నారు. ఇది ఒకటి మీరు మేడం గారికి ఆలోచించాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీకు ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు.